హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మంగళహారతుల్లో భాగంగా ఈరోజు ఇంకొక మంగళహారతి వినిపిస్తున్నానండి. ఇది లక్ష్మీదేవి మీద, లక్ష్మీదేవి గుళ్ళల్లో కానీ లక్ష్మీ పూజలప్పుడు కానీ మనం ఇది పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇందివరాక్షికి కుందరదనకును పందురవదనకు మంగళం. ఇందివరాక్షికి కుందరదనకును బంధురవదనకు మంగళం. కరిరాజగమనకు కాంతలామకు కంబు కదరికిదే మంగళం. కరిరాజగమనకు కాంతలామకు కంబు కదరికిదే మంగళం. ఇందివరాక్షికి కుందరదనకును బంధురవదనకు మంగళం. పరమపావనికి పద్మాలయకును మరుజననికి జయ మంగళం. పరమపావనికి పద్మాలయకును మరుజననికి జయ మంగళం. ఇందివరాక్షికి కుందరదనకును బంధురవదనకు మంగళం. బంధురవదనకు మంగళం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మంగళహారతులన్నీ కూడా మా అమ్మమ్మ కాలం నాటి మంగళహారతులు. ఆవిడ పాడేవారు అమ్మమ్మ. అలాగే ఆవిడ అన్నీ కూడా నేర్పించింది మాకు. సమయానుసారంగా వీటిల్ని ఉపయోగించుకోవడం అనేది మా ఇళ్లల్లో వస్తూ ఉంటుంది. అండ్ మంగళహారతి పళ్ళం పట్టుకున్నామంటే పాడిన మంగళహారతి పాడకుండా పాడాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉంటాం అందరం కూడాను. కుటుంబ సభ్యులు అందరం కూడా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. అందువల్ల ఏదైనా అకేషన్ అయిందంటే చాలా కోలాహలంగా చాలా బాగుంటుంది. సో అందుకని మీరు కూడా అందరూ నేర్చుకోండి. డైలీ ఇంట్లో కూడా మనం పూజ అయిపోయిన వెంటనే పాడుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.